గ్రూప్ 1 అలానే గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క యాస్పిరెంట్‌కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్. వన్ థింగ్, ఈ క్వెషన్ చాలామంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న అడిగినటువంటి ప్రతి యాస్పిరెంట్‌కి నేను చెప్పదలుచుకుంది ఒకటే. నోటిఫికేషన్ మనకి ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు సిద్ధంగా ఉన్నావు అనేదే ముఖ్యమైనటువంటి విషయం. సిద్ధంగా ఉండడం అంటే నోటిఫికేషన్ వచ్చేలోపు నువ్వు సిలబస్‌ని కంప్లీట్ చేసావా? నోటిఫికేషన్ వచ్చేలోపు నువ్వు పూర్తిగా రివిజన్ చేసావా? నోటిఫికేషన్ వచ్చేలోపు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడం జరిగిందా? అంటే టెస్ట్ సిరీస్‌లు వంటివి ప్రాక్టీస్ చేసి నీ యొక్క బలాలేంటి, బలహీనతలేంటి అనేది అర్థం చేసుకొని అన్నిటికీ సిద్ధంగా ఉండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్‌కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్‌గా రాసి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది సిద్ధంగా ఉండడం. ఇప్పుడు యూట్యూబ్‌లో చాలామంది నాలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇటువంటి వీడియోస్ చేస్తారు. బట్ వన్ థింగ్, మీరు కూడా అవి చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే వన్ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ. సో దట్ చెప్పేవాళ్ళు ఏదో ఒక విషయం చెప్పకపోరా, దాని నుంచి నేను ఏదో ఒకటి తెలుసుకోకుండా ఉంటానా అనేటటువంటి విషయం. వన్ థింగ్, యూట్యూబ్‌లో కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియచ్చు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నాను నేను. నాకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? తెలిస్తే మనకి వచ్చేటటువంటి న్యూస్ పేపర్స్ ద్వారా, లేదంటే గౌరవ మినిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పేటటువంటి విషయాల ద్వారానే మనకు తెలుస్తుంది. అంతేగాని మనకంటూ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సో అండ్ సో పర్సన్స్ చెప్పినా కూడా మనకి దాని మీద పూర్తిగా క్లారిటీ ఉండదు. అట్ ది సేమ్ టైం రీసెంట్గా మనకి గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి కొంతవరకు పనులు జరుగుతున్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఆలస్యం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్పించి నోటిఫికేషన్ రాదు అని ఎవరూ చెప్పలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు, అక్టోబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నారు. సరైన సమయం నోటిఫికేషన్ వచ్చిందంటే ఫైన్. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా ఎగ్జామ్ కంప్లీట్ కూడా చేసేస్తారు. సో ఇంత ఫాస్ట్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఆలోచనలోనే ఉంటే నువ్వు సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? నువ్వు చదివింది మళ్ళీ ఎప్పుడు రివిజన్ చేస్తావు? సో మనకు ఉన్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇటువంటి ఆలోచనల కంటే నా సిలబస్ని నేను ఎలా కంప్లీట్ చేసుకోవాలి, నేను చదివింది ఎలా రివిజన్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ నేను ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నానో వాటిని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇటువంటి ఆలోచనలు ఒక యాస్పిరెంట్కి ఉండాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, దీని నుంచి కొంతవరకు బెనిఫిట్ పొందుతున్నారు, ఇంకొంతమంది ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, ప్రభావం చెందుతున్నారో వాళ్ళు చాలా వరకు ఇంపాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యూట్యూబ్లోను, టెలిగ్రామ్ ఛానల్లోను సో అండ్ సో ఆకాశ్ రామన్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఓకే, నోటిఫికేషన్ ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో అనేటటువంటి దీనిలో పడి మీ యొక్క ప్రిపరేషన్ ఏం చేస్తున్నారు? అల్టిమేట్గా సైడ్ ట్రాక్ చేస్తున్నారు. దీనివల్ల చివరికి ఏమవుతుంది? ఒకవేళ నోటిఫికేషన్ సమయానికి వచ్చినప్పటికీ మీ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మీ యొక్క సిలబస్ కంప్లీట్ అవుతుందంటే కంప్లీట్ అవ్వదు. సిలబస్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల చివరికి ఏమవుతుంది? కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్తో పాటు ఎగ్జామ్ అంటే ఫియర్ వస్తుంది. నీకు ర్యాంక్ వచ్చేటటువంటి స్కోప్ ఉన్నా కూడా రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నువ్వు ప్రిపరేషన్ మీద కాకుండా వార్తల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు. నువ్వు ప్రిపరేషన్ మీద కాకుండా యూట్యూబ్లో వచ్చేటటువంటి వీడియోస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు. ఈవెన్ ఇప్పుడు నేను కూడా నోటిఫికేషన్ ఎప్పుడు అనేటటువంటి ఒక థంబ్నెయిల్ పెట్టాను అంటే దాని వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి న్యూస్ చెప్పాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. మీరు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు ఉన్నది అది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 15న మనకు రావాల్సింది గ్రూప్ 2 నోటిఫికేషన్. కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యం అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 15కి వస్తుందని చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుంది? మీకు ఒక 15 రోజులు కాదు, నెల రోజులు, 30 రోజులు టైం దొరికింది. ఈ 30 డేస్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి, ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సో దట్ మనకు కొన్నిసార్లు
టైం నోటిఫికేషన్ వచ్చే సమయం లేట్ అవ్వచ్చు. ఆ లేట్ అయినంత మాత్రం రాదు అనేది కాదు కదా. నీకున్నటువంటి టైం ఏదైతే ఉందో ఒకవేళ పోస్ట్పోన్ అయింది, ఒక 1 మంత్ పోస్ట్పోన్ అయిందంటే ఆ టైంని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సీడ్ అవుతారు. అనవసరమైనటువంటి వార్తల జోలికి వెళ్ళి అనవసరమైనటువంటి ఈ పుకారుల జోలికి వెళ్ళాము అంటే అల్టిమేట్గా ఇబ్బందులు మనమే పడతాం. కాబట్టి మీరు ఎటువంటి వార్తలు కావచ్చు, ఎటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలు కూడా అసలు నోటిఫికేషన్ వస్తుందా, లేదంటే టైంకి జరుగుతుందా, లేదంటే ఇంకేదో మీకు అనవసరమైనటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక మీద మీరు ఏదైనా చెయ్యాలి అంటే ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి మీ యొక్క ఫోకస్ అంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ మీదే పెట్టండి. ప్రిపరేషన్ అంటే నేను ఈ రోజుకి ఈ సిలబస్, లేదంటే ఈ రోజుకి ఈ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి. సో అండ్ సో డేట్కి వచ్చేటప్పటికి నేను ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ని క్లియర్ చేయాలి. సో అండ్ సో డేట్కి వచ్చేటప్పటికి మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ని పూర్తి చేయాలి. లేదంటే నేను కొన్నిసార్లు రివిజన్ చేయట్లేదు, సో రివిజన్ మీద నా ఫోకస్ పెట్టుకోవాలి. లేదంటే నేను కొన్నిసార్లు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి కొన్ని తప్పిదాలు చేస్తున్నా, మిస్టేక్స్ చేస్తున్నా, వాటిని నేను రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఆలోచనలు నీ యొక్క ప్రిపరేషన్కి చాలా వరకు సహాయపడతాయి. అలానే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు రిగ్రెసివ్ మైండ్ సెట్తో ఉన్నావు అనుకోండి, అల్టిమేట్గా ఇబ్బంది పడేది ఎవరు అంటే కేవలం నువ్వు మాత్రమే. నీ యొక్క టైం మాత్రమే వేస్ట్ అవుతుంది. సో దట్ మీరు ఎప్పుడైనా కొంతవరకు ఆప్టమిస్టిక్గా, ఫ్యూచరిస్టిక్గా ఉన్నారు అంటే మీ యొక్క గ్రోత్ అనేది కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఓకేనా. ఇక మీదన ఏదైనా ఆలోచనలు వచ్చేటప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి వార్తలు వీటిని పట్టించుకొని మీ యొక్క ప్రిపరేషన్ సైడ్ ట్రాక్ చేయొద్దు. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, ఇంకా ఏ నోటిఫికేషన్ అయినా కూడా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. అంటే ఇది స్పెషల్లీ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు దాని గురించి కాకుండా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పాజిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా నేను ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో డిస్కస్ చేస్తాను.